నెల్లూరు నగరంలోని వేదాయపాలెంలో గత రాత్రి జరిగిన కత్తుల దాడుల ఘటనపై వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనను కొందరు ప్రచారం చేస్తున్న రౌడీ మూకల దాడిగా కాకుండా వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో జరిగిన ఘర్షణగా పోలీసులు స్పష్టం చేశారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఓ వివాహిత మహిళ వేదాయపాలెంలోని కేపీఎం స్టోర్స్ లో ఉద్యోగం చేస్తుండగా ఆమెతో స్టోర్ మేనేజర్ రఫీకి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో చైతన్య తేజ అనే అన్నదమ్ములు కక్ష పెంచుకుని స్టోర్లో పనిచేస్తున్న రఫీ నూర్ బాషాలపై కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన రఫీ, నూర్ బాషాలు ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నామని సీఐ తెలిపారు. ఘటనపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని, ఇది పూర్తిగా వ్యక్తిగత గొడవ మాత్రమేనని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేరు శ్రీనివాసరావు, నేను నెల్లూరు టౌన్ వేదాయపాలెం పిఎస్ ఇన్స్పెక్టర్ని. నిన్న అనగా 11/7/26లో నిన్న సాయంత్రం నిన్న అర్ధరాత్రి 10:30 నుంచి 11 మధ్య సమయంలో ఇద్దరు వ్యక్తులు తమ మోటార్ సైకిల్ మీద పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళల్లో నూర్ అహ్మద్, అదేవిధంగా రఫీ అనే పర్సన్స్ ఇద్దరు స్వయంగా వాళ్ళే మోటార్ సైకిల్ నడుపుకుంటూ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. వాళ్ళల్లో నూర్ అనే వ్యక్తికి గడ్డం కింద చిన్న గాయం ఉంది. రఫీ అనే అతనికి ఈ పొట్ట ప్రాంతంలో ఇంజరీ ఉంది, బ్లడ్ వస్తూ ఉంది. వెంటనే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అపోలో హాస్పిటల్కి తదుపరి చికిత్స నిమిత్తం షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకు గాయమైందని అడిగితే వాళ్ళు చైతన్య అనే వ్యక్తి తమతో ఘర్షణ పడి కత్తితో దాడి చేశాడని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని వివరాల్లోకి వెళ్తే, బుచ్చిరెడ్డిపాలెం చెందిన ఒక వివాహమైన మహిళ గత కొంతకాలం నుంచి చైతన్య అనే వ్యక్తితో, తమకన్నా ఒక 10 సంవత్సరాలు చిన్న వయసు ఉన్న చైతన్య అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారని తెలిసింది. ఆమె రీసెంట్గా వేదాయపాలెంలో కేపీఎన్ స్టోర్స్ అనే సూపర్ మార్కెట్కి ఆమె ఇక్కడ చేరడం, ఇక్కడ అదే సూపర్ మార్కెట్లో స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్న రఫీ అనే వ్యక్తితో ఆమె మాట్లాడుతుంది, సన్నిహితంగా ఉంటుంది అనే అనుమానంతో ఈ చైతన్య అనే వ్యక్తి మరికొంతమందితో వేదాయపాలెం రైల్వే గేట్కి వెళ్ళే దారిలో వేచి ఉండి రఫీతో గొడవ పెట్టుకుని కత్తితో దాడి చేశారనేది మనకున్న ప్రాథమిక సమాచారం. ఇది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత రిలేషన్కి సంబంధించిన గొడవ. ఇది వేరే వ్యక్తితో మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో ఆ రిలేషన్ ఉన్న పర్సన్ మీద చైతన్య దాడి చేయడం జరిగింది. దీన్ని నెల్లూరులోని కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇక్కడ రౌడీ మోకలు యథేచ్ఛగా కత్తులు కల్చర్ స్టార్ట్ అయిందని, అసాంఘిక శక్తులు మళ్ళీ విజృంభిస్తున్నాయని చెప్పి ప్రజలకు భయాందోళనకు గురి చేసే న్యూస్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే, నెల్లూరులో రౌడీ షీటర్సు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులందరి మీద నిఘా ఉంది. వీళ్ళని ప్రతి వారము పోలీస్ స్టేషన్లు పిలిపించి వీళ్ళ కౌన్సిలింగ్ తీసుకుంటున్నాము. ఎవరైతే నేరాల్లో పాల్పడతారో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు, 10 సంఖ్యలో పీడీ యాక్ట్లు నమోదు చేసి కడప జైలుకి పంపించడం జరుగుతుంది. కొంతమందిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నిరంతరంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ రౌడీ మోకలు, అసాంఘిక కార్యకలాపాలు విజృంభించే అవకాశం నెల్లూరు టౌన్లో అయితే లేదు. దయచేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిర్వహించే వ్యక్తులకు నేను తెలియజేసేది ఏంటంటే, ప్రజలకి భయాందోళన కలుగజేసే న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు, వాస్తవాన్ని తెలియజేయండి. ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాలతో జరిగిన దాడిది. సో దీనిపైన వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయడానికి కొన్ని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేక బృందాలను రెడీ చేసి వాళ్ళని సెర్చ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచి ఇట్లాంటి గొడవలు భవిష్యత్తులో జరగకుండా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకి, అదేవిధంగా మా ఏఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దీంట్లో ఆ మహిళనే ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారో ఆ మహిళను కురిగినట్టుగా మా దగ్గర కేసు ఒకటి రిజిస్టర్ అయింది. అది ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశాము కోర్టులో.
అంత మించి వీళ్ళ మీద గతంలో ఎటువంటి షీట్లు కానీ ఎటువంటి కేసులు కానీ నమోదు కాలేదు. ఈ చైతన్య అనే వ్యక్తి 2 టౌన్ లిమిట్స్లో సెట్టిగుంట రోడ్లో నివాసం ఉంటున్నాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటా ఉన్నాడు. వాళ్ళు కంప్లైంట్లు అయితే 5 మెంబర్స్ అని ఇచ్చారు. మనకున్న సమాచారం అయితే 2 అన్నదమ్ములు చైతన్య బ్రదరు దీంట్లో పార్టిసిపేట్ చేశారని తెలుస్తాం. Please subscribe SS News AP.